మాట్లాడుకుంటున్నాం. As part of the Holy Ground series, we are looking into the special people. మనం ఇక్కడ గడిచిన హోలీ గ్రౌండ్ సిరీస్ అంటే పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రదేశము, దానిలో ఈ యొక్క రెండవ భాగం కింద మాట్లాడుకుంటున్నాం. We have seen that what are the privileges of the special people last week. మనము గత వారం చూసుకున్నాము. ఈ యొక్క ప్రత్యేకింపబడిన ప్రజలుగా మనకు ఉన్నటువంటి ఆధిక్యత గురించి మనం తెలుసుకున్నాము. Right? We saw about who are special people and why we are called special people, and God calls us to be special for some purpose. మనం చూసుకున్నాము ఆ యొక్క ప్రత్యేకింపబడిన ప్రజలు అంటే ఎవరు, వారు ఏం చేస్తారు, దేవుడి కోసం వారు ఏం చేస్తారు అనేది మనం చూసాం. We are called as special people to accomplish special things in our life. మనం ప్రత్యేకింపబడి ఉన్నాము. మన యొక్క జీవితంలో ప్రత్యేకమైన పనులు చేయడం కోసం మనం ప్రత్యేకించబడి ఉన్నాము. We can call it as 4 P's: purpose, provision, protection and praise. 4 P's. మనం ఇక 4 P అనే అనుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ లెటర్స్ P. ఒకటి purpose, ఉద్దేశము, provision, మన దానికి మనకున్నటువంటి పని ఆధిక్యం, protection, మనకున్న కాపుదల, and praise. మనం దేవుని ఆరాధించడం కోసం. Hallelujah. These 4 are working hand in hand together. ఈ 4 విషయాలు కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి పనిచేస్తాయి. First we'll look into this verse, Ephesians 1:3-6. Ephesians 1:3-6. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in the heavenly places in Christ, and just as He chose us in Him before the foundation of the world, that we should be holy and without blame before Him in love, having predestined us to adoption as sons by Jesus Christ to Himself, according to the good pleasure of His will, to the praise of the glory of His grace, by which He made us accepted in the Beloved. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మనం చదివినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దేవుడి కృపా మహిమను బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. This portion is a very loaded verse in the Bible. ఈ యొక్క వాక్య భాగం అనేది చాలా 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 విలువతో కూడినటువంటి చాలా ఉన్నతమైనటువంటి విషయం. It is talking about that He has chosen us before the foundation of the world. ఈ యొక్క వాక్య భాగం అంతా ఏం మాట్లాడుతుందంటే, ఈ జగత్తు పునాది నిర్మించక మునిపే, పునాది వేయక మునిపే మనము ఆయనలో ఏర్పరచుకున్నామని చెప్తూ ఉంది. So God, who sees the end from the beginning, when He is creating the world, He knows that these people are going to come into this world, and in 21st century or 20th century we are born, and these people are going to proclaim my praises, and I'm going to save them. ఇక దేవుడు ఆయనకి మొత్తం చివరి నుంచి మొదటి వరకు, అంతం నుంచి ఆది వరకు ఆయనకి మొత్తం తెలుసు. కాబట్టి ఆయనకు తెలుసు ఏ యొక్క శతాబ్దంలో ఎవరెవరు క్రీస్తు నమ్ముకుంటారు, ఎవరెవరు నా ఎంతకు వస్తారు అని దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నాడు. It is not happening runtime. Okay, today this person is born. Okay, no, not like that. He is doing it much before. While writing the code itself, is deciding whether how this person is going to be saved. And when we are all saved together and we are saved today, which means that God has already known that these people are going to come to my family. ఆయనకేదో మనం ఏదో ఆయన నమ్ముకోవడం ఆయనకేం కొత్త కాదు, లేదా ఆయనకేం తెలియదు కాదు.
ఏ కాలంలో ఎవరు ఆయన నమ్ముకుంటారో ఆయనకి అన్ని ముందుగానే తెలుసు కాబట్టి ఆయన ముందుగానే మనల్ని తెలుసుకుని ఉన్నాడు. Right? So and then he has accepted us in the beloved. Last verse, 6th verse, he has made us accepted in the beloved. So there is a people who will be called the beloved of God. Right? In last week we saw how Daniel was called, "O man of God, O greatly beloved of God." Right? Again and again, the angel is telling about Daniel. In that clan, in that group, the beloved group, right? God, when He sees us, is so satisfied. He is so joyful, and in that group, God has called us into that group. ఇక మనం గత వారం చూస్తున్నాము దానియేలు దేవునికి ఎంత బహుప్రియుడిగా ఉన్నాడో అట్లాగా ఆ రకమైనటువంటి అన్యోన్య సహవాసంలో మనం ఉన్న అంతగా దేవుడు మనము ఆయన యందు ప్రియమైన వారిగా ఆయనకి దగ్గరగా హత్తుకునే విధంగా ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని కాలంలో మనల్ని నిర్ణయించున్నాడు. Right? And the 5th verse it is saying, according to the good pleasure of His will. When he thought about saving us, when He was thinking about us even before the foundation of the world, it was giving Him good pleasure. Like for example, when a child is going to be born, you get, before even the child is born, you get a good pleasure. Wow, I'm going to get a child, right? And that kind of a pleasure, good pleasure was there when God was thinking about us. మనం దేవుడు మనల్ని ఆలోచించుకున్నప్పుడు ఆయనకు ఒక గొప్ప ఆనందంతో ఉన్నటువంటి ఒక సంతోషం అనేది ఉంది. ఎందుకంటే మనం కూడా మనకి సంతానం కలగబోతున్నప్పుడు ఒక మార్గంలో ఉన్నప్పుడు మనకు కూడా నాకు ఒక శిశువు రాబోతున్నాడు అని మనం ఎంతగా ఆనందపడతామో అట్లాగే దేవుడు మనం ఇంకా పుట్టక మునిపే మనం ఆయన దగ్గర రాబోతున్నామని ఆయన చాలా బహుగా ఆనందిస్తూ ఉన్నాడు. All this verses gives us the understanding of how much God delighted in saving us. ఈ యొక్క వాక్య భాగం మనకేం చెప్తుందంటే దేవుడు మనల్ని ఆయనలో రక్షించుకోవడానికి దేవుడు మన పట్ల ఆయన ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో చెప్తుంది. See, it is not happening randomly. Today when people are getting saved in this world, it is all planned. It is all before the foundation of the world that God thought about that person, and He has sent, even whether that person is in some tribe in a mountain, or whether that person is in a city or is in a town or a village, it doesn't matter. When somebody is going and sharing the gospel and that person gets saved, it means that it is already well planned by God. మనం ఈ రోజు అకస్మాత్తుగా మన రక్షణలోకి రావట్లేదు, ఎవరో ఒక గబక్కన మనం ఆయన నమ్ముకున్నట్టు కాదు, ఏదో అకస్మాత్తుగా జరగట్లేదు. మనం ఎవరెవరు ఆయన నమ్ముకుంటారో ఆయన మన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన చిత్తంలో ఉన్నారు. కాబట్టి ఆయన మనం ఇంకా పుట్టక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకొని ఆ ప్రకారంగా తన కుమారుడిని ముందుగానే ఇక లోకానికి పంపాలని నిర్ణయించుకొని ఉండడం జరిగింది. Right? And that's why we are called as special people, that God has already pre-planned all these things, and that's why we are called as special people. మనం ప్రత్యేకింపబడిన జనాంగం ఎందుకయ్యాము అంటే దేవుడు మనల్ని ఇంకా మనం ఒక కాలంలోకి ఇంకా వచ్చి పుట్టక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించాడు. కాబట్టి మనము ఇప్పుడు ప్రత్యేకింపబడిన జనాంగం దేవుని కోసం ఉన్నాము. And because we are special people, God is giving us special privileges to achieve special purposes. మనము దేవుడు మనల్ని ప్రత్యేకించిన జనాంగం పిలుస్తున్నాడు కాబట్టి దానికోసము మనకు కొన్ని ఆధిక్యతలు అనేది ఇచ్చినాడు, దానికి తగ్గట్టుగా అర్హత తగ్గట్టుగా. Right? We saw that we are special people because God already planned before the foundation of the world that I'm going to save these people. దేవుడు జగత్తు పునాది వేయకముందే ఈ యొక్క పలానా వ్యక్తులు నేను నా యొక్క కుమారుని ద్వారా రక్షిస్తాను అని ఆయన ముందుగానే నిర్ణయం తీసుకుని ఉన్నాడు. And in the same way that the special purposes, that why we are even there in this world, why we have to be born in the 21st century or 20th century, then we should have been born some 1000 years back, or why not the 23rd century. God has already planned in such a way that this time this person is going to be born, so that this time there is a purpose for that person and that purpose is going to be fulfilled. మనము వేరే శతాబ్దంలో కాకుండా మనం ఇప్పుడు 20 లేదా 21వ శతాబ్దంలో మనం ఎందుకు పుట్టి ఉన్నామంటే
దేవుడు మన యొక్క ఏ శతాబ్దంలో పుట్టినప్పుడు కూడా ఆ దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మన పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ యొక్క ప్రణాళిక చొప్పున ఆయన తన యొక్క నిర్ణయం చొప్పున చేస్తూ ఉన్నాడు. So we did not even choose that when I should be born. మనము నిర్ణయాలు తీసుకోలేదు నేను ఎప్పుడు పుట్టాలి ఈ లోకంలో అని. It was God's plan that our parents has to come together and they have to get married, and through them a child has to be born, and all these are planned by God, and then so that when we are born we are able to fulfill that purpose at that right time. మనమైతే పలానా టైంలో పుట్టాలి అని మనం డిసైడ్ అవ్వలేదు. అయితే దేవుడు ముందుగా నిర్ణయించున్నాడు పలానా తల్లిదండ్రులకి పలానా వారు మ్యారేజ్ చేసుకోవాలి, తర్వాత వారు సంతానం కలగాలి, ఈ యొక్క వ్యక్తి ఇట్లా వస్తున్నాడు అని దేవుడు ముందుగానే చూసి ఉన్నాడు. Hallelujah. And in the same way it is planned before time, the purposes are also planned before time. అట్లాగే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అవి మనం ఇంకా పుట్టక మునిపే ఆయన యొక్క ఉద్దేశాలు అనేది ఉన్నాయి. Not see, like the way that our birth is or the salvation is planned by God before the foundation of the world, the purposes that we are going to achieve or do in this world is also planned before the foundation of the world. జగత్తు పునాది వేయకుండా మునుపు మనము దేవుని యొక్క చిత్తంలో ఎలా అయితే నిర్ణయంలో ఉన్నామో అలాగే మనము అదే సమయంలో మనం ఏం చేయాలి, క్రీస్తు నమ్మిన తర్వాత మనం ఏం చేయాలో ఆ ఉద్దేశాలు కూడా మనం పుట్టక మునిపే అంటే జగత్తు పునాది వేయకుండా మునిపే మన పని కూడా ఆయనలో ఉంది. Let's read Ephesians 2:10. Ephesians 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. For we are his workmanship, created in Christ Jesus for good works, which God prepared beforehand. It was already planned that we are going to do something in this world. It was God has prepared beforehand that we should walk in them. It is already planned, now you walk in it. That is what God is saying. That I am already giving a plan, I have already determined a purpose for you, and it is already planned before the foundation of the world. Now we should understand it and walk in it. మనం ఏ పనులైతే చేయాలనో సత్క్రియలు ఏమి దేవుని కోసం ఏ సత్క్రియలు అయితే చేయాలనుకున్నామో ఆ సత్క్రియలు మనం ఇంకా యొక్క సృష్టి ఆరంభంగా మునిపే దేవుడు ఆ సత్క్రియల్ని నిర్ణయించున్నాడు. ఇప్పుడు మనము సరైన సమయంలో సరైన కాలంలో ఆ సత్క్రియలు మనం చేయవలసి ఉన్నాం. For we are his workmanship. What is workmanship? What is that word in Telugu? Workmanship. For we are his workmanship. ఆయన పని, ఆయన చేతి పని. Right? In another version it is saying we are God's masterpiece. Like when God is designing something beautiful, right? It is saying that we are his workmanship. We are his masterpiece. ఆయన చేసిన సృష్టి అంతలో కూడా మనం చాలా అద్భుతంగా నిర్మించబడిన వారమై ఉన్నాము. మనము యొక్క సృష్టి మొత్తం కూడా చాలా అద్భుతంగా ఆయన యొక్క పని వారమై ఉన్నాము, ఆయన నిర్మితమై ఉన్నాము. We are created by God as a masterpiece. Masterpieces are not ordinary things, right? Why masterpieces are special, right? That is why it is kept in some in special places that nobody can touch it. Nobody can destroy it. It is kept in very safeguarded and protected in such a way that masterpiece will not lose its shine. That masterpiece will not lose its glory. In that way, God has kept us in this world. మాస్టర్ పీస్ అనే పదానికి అర్థం ఏంటంటే చాలా సుందరంగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఒక విషయం, ఒక వస్తువు కావచ్చు. ఒక వస్తువు అనుకుంటే దాన్ని సుందరంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే అది చాలా సుందరంగా అద్భుతంగా ఉండడం వల్ల అది ఎవ్వరు దాని మీద ఎలాంటి అది ఏనాంతరం నాశనం అవ్వకుండా ఉండడం కోసం దాన్ని చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ ఉంటారు. అది ఎవ్వరికి దాని మీద ఏమీ పాడవకుండా చూస్తుంటారు. అలా దేవుడు ఈ యొక్క సృష్టి మొత్తం మీద మనల్ని చాలా తన ఉన్నతంగా బహు సుందరంగా మనల్ని నిర్మించి ఉన్నాడు. See, Bible is not saying these things so that we can get a little better, feel better, right? It's all truth and facts, right? When God is saying something that you are my masterpiece, I have created you for a special purpose, we need to believe it as a fact that God is not trying to put a soap for us. That some of you feel good about yourself. No, not like that.
దేవుడు ఏదో మనం బాగా సంతోషంగా ఉండాలి, మనల్ని ఆనందపరచాలని ఏదో ఊరికి ఒట్టి మాటలు చెప్పట్లేదు. తద్వారా మనం ఏదో చాలా గొప్పగా ఫీల్ అవుతామని కాదు. దేవుడు చెప్పాడంటే అది నిజంగా ఉన్నది కాబట్టి, సత్యమైనది కాబట్టి, దేవుడు అలా చేశాడు కాబట్టి మనకు చెప్తున్నాడు. Right? Let's read 2 Timothy 1:9. The same kind of a verse is there. 2 Timothy 1:9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. Okay. Yeah. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Who has saved us and called us with a holy calling. There is a calling. He has saved us for a purpose, for us to have a holy calling, a purpose. That is what he is saying, right? But according to his own purpose, who has saved us, called us for his purpose, for his own purpose. ఆయన తన యొక్క ప్రణాళిక చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడు. తన సంకల్పం చొప్పున తన యొక్క పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని ఆయన పిలుచుకున్నాడు. Right? Just understand few important words there. He has saved us, called us for his purpose. Hence, grace is given to us before the time began. Before the time began, what means what? Before even the world was created, he has a purpose, right? To achieve that purpose when we have come into this world. ఆయన మనల్ని పిలుచుకున్నాడు, పిలుచుకున్న వారిని ఆయన రక్షించాడు, రక్షించిన వారి పట్ల ఆయనకున్న ఉద్దేశాలని మన పట్ల నిర్వర్తించాలని కోరుకుంటున్నాడు. The grace which was given to us in Christ Jesus before the time began, so that we using that grace. See, this is very, very important. When God is saying that I am calling you for a purpose, there is a grace that goes with it. He will not just leave you empty. If Aryan and Chaitanya are into worship and they are leading, there is a grace given to them about the music. Many people, other people might not have that grace, right? And if Vinay is into preaching and evangelism, there is a grace that is given to him, right? And people who are in the prayer ministry, there is a grace that is given to them. Without that, things will not work, right? You will feel like you are left out, like I don't know what to do, right? Along with every purpose in our lives, there is a grace that is given. Grace is like empowerment. That empowerment will enable you to achieve that purpose. ఈ యొక్క జగత్తు పునాది వేయకుంటే దేవుడు మనకి తన యొక్క ఉద్దేశాలని మన పట్ల నిర్వర్తించడానికి దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కృపను ప్రతి వ్యక్తికి కూడా తను పిలుచుకున్న వారికి ఆయన దయచేసి ఉన్నాడు. ఆ యొక్క కృపానుసారంగానే మనం ఇప్పుడు వర్షిప్ టీంలో ఉన్నటువంటి ఒక సహోదరులు కావచ్చు, ఒక వేరే సహోదరులు అయినటువంటి ప్రీచ్ చేయడానికి కావచ్చు, లేదా ప్రార్థన చేసేటువంటి సహోదరులు కావచ్చు, ఎవరైనా కానీ వారి యొక్క తమ పనులను చేస్తున్నారంటే దేవునిలో వారికి దేవుడు ఒక కృపను అనుగ్రహించాడు. ఆ కృప తన ఉద్దేశం చొప్పున జగత్తు పునాది వేయకపోవడం మునిపే అది ఏర్పరచబడి ఉంది. Hallelujah. So we need to know few things very, very important, that we are in this world. God has called us and kept us in this world, and we are in this time period of this world's history to accomplish something. మనము ఈ లోక ప్రపంచంలో ఉన్నాము. దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన ఉద్దేశాన్ని మన పట్ల ఈ ప్రపంచంలో చేయడానికి ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నాడు. We are on a mission in this earth. మనము ఈ యొక్క లోకంలో ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాం. That mission is the primary purpose why we are on this earth. మనము ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క ప్రపంచంలో మనం సజీవంగా నిలిచి ఉన్నాం. Right? And that mission and that purpose is given by God even before the foundations of the earth. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము, మనం చేయాల్సినటువంటి ఆ లక్ష్యమైన పని అది భూమికి పునాది వేయబడక మునిపే అది ఆయనకు తెలిసే ఉంది. And that mission supersedes everything else that we want to do on this life.
మనం ఏదైతే చేయాల్సి ఉద్దేశించున్నామో మన లక్ష్యం చేరుకోవడానికి అది ప్రతిదీ కూడా అది మనకి ప్రాముఖ్యమై ఉంది. And that mission and purpose will give you everything needed for this life. మనకి ఆ యొక్క లక్ష్యం అయితే ఏదైతే ఉన్నదో దాన్ని మనం నిర్వర్తించడానికి అది మనకు అన్నిటిని సమకూరుస్తూ ఉంటుంది. Everything. You need to get married, you need a good job, or you need a good family. Everything God is doing along with that purpose. If that purpose is not our main focus, there will be a chaos in that place. మనకి ఇచ్చినటువంటి ఉద్దేశించినటువంటి ఆ పనిని చేయటం కోసం మనకి ఏవైతే కావాలో ఒక వివాహం కావచ్చు, ఒక సంతానం కావచ్చు, లేకపోతే ఏ రకమైన ఆర్థిక పరంగా కావచ్చు, ప్రతిదీ కూడా ఆ యొక్క మనకి ఇవ్వబడిన పనిని చేయడానికి అన్ని సమకూడి జరుగుతూ ఉంటాయి. అది కనుక మనం దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి, లేదంటే చాలా తప్పుదోవ పడుతుంది. Right? And when we are aligned to that purpose and aligned to the will of God to accomplish that purpose, we will be stress free. We will not live in competition. మనకు అప్పగింపు పని మనము చేయడం కోసము దేవుని చిత్తానికి కట్టుబడి కనుక ఉన్నట్టయితే మనం చాలా మనశ్శాంతిగా సమాధానంగా పని చేయగలుగుతాం. We will not feel any insecurity, we will not feel any fear. We know that I am minding my God's business, I am going to fulfill it. For that, everything that is needed for my life will be given by God. No more pressure in life. ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని నేను సమర్థవంతంగా చేయాలి అంటే నేను దేవుడి మీద ఆధారపడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఎలాంటి ఒత్తిడిలకు కానీ ఎలాంటి యొక్క బరుబంధనలు కానీ అలాంటివి నాకేం లేకుండా ప్రశాంతంగా నేను చేయగలను. If we are trying to pursue something that we want to do in our life, that is when all the pressure gets built up in life. మనంతో మన ఉద్దేశం దేవుడితో సంబంధం లేకుండా మనంతో మనం చేసేయాలి, మనం సాధించేసేయాలి అనుకున్నప్పుడు అపారమైన ఒత్తిడి మన మీద ఉంటుంది. God does not want us to have a stressful life. He wanted us to mind what God wanted us to do, and then God will enable, give the grace, give the provision. That is why I was saying that purpose and the protection and the provision and the praise, everything comes along with that provision. దేవుడు మనం ఎలా చేయాలనుకున్నాడంటే ఆయన చిత్తానుసారంగా చాలా సమాధానంగా చాలా గొప్పగా మంచిగా చేయాలని కోరుకున్నాడు. కానీ మనంతటా మనము ఏదో చాలా పని ఒత్తిడికి లోనయ్యి మనం ఏదో సాధించేసి మనం దానిలో ఫెయిల్ అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. So we are going to look into some people's lives, because see, these things, when you are looking into people's lives, you will clearly know that because this person is doing God's purpose and this is the reason he is being blessed. మనం ఇక్కడ కొన్ని వ్యక్తుల యొక్క జీవితాలను చూద్దాము. వారు దేవుని యొక్క చిత్తాన్ని ఎలా అవలంబించారో తద్వారా వారికి దేవుడు యొక్క మార్గాన్ని ఎలా ఇచ్చి ఉన్నాడో మనం ఇప్పుడు చూద్దాం. Okay, let's read 2 Samuel 5:12. 2 Samuel 5:12. We have seen few weeks back how God is protecting the life of David. He is going to a war, there he is getting protected, right? And God is giving him strategies to win the war, right? And Saul is coming almost near to kill him, and he is being protected. David is being protected, right? So we saw already that, but I just want to look into this verse where we will get that summary of everything together. మనం గత కొన్ని వారాల క్రితం చూసి ఉన్నాము. ఒక దావీదు ఒక సౌలు దావీదుని చంపాలని చూసినప్పుడు ప్రతిసారి ఒక సౌలు చేతిలో నుంచి దేవుడు దావీదుని విడిపించి ఎలా గొప్పగా తప్పిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనము ఆ మొత్తం సారాంశాన్ని ఒక కొద్ది మొత్తంలో చూద్దాం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. David was thinking that God is blessing him so much, right? He is blessing him so much, he is winning the wars and being protected. At last he came to one understanding. Hey, there is something happening here. David knew that the Lord has established him as a king over Israel, and that he had exalted his kingdom for the sake of his people Israel. The purpose for David was to establish God's kingdom, that the nation of Israel has to be protected for greater purpose, and for that reason God is blessing David so much. దావీదు ఒక రాజుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు యుద్ధాలు జయిస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా ఆయనకి ఒక సమయంలో తన యొక్క మనసుకి ఈ యొక్క వాక్యం అనేది తట్టింది. తనకి అర్థమైంది. ఆ అర్థం ఏంటంటే దేవుడు తనను రాజుగా ఉంచున్నాడు. ఎందుకంటే దేవుడు తన రాజ్యాన్ని యొక్క భూమి మీద విస్తరించడం కోసం తన ఇజ్రాయేల్ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి వారు
బలపరిచి స్థిరపరిచి వారు గొప్ప జనంగా ఉండడం కోసం దావీదుని బ్లెస్ చేయడం జరిగింది. దావీదుని రాజుగా దేవుడు వారి మీద ఉంచడం జరిగింది. తన యొక్క రాజ్యం నిమిత్తం దావీదుని ఒక పనివాడిగా ఉంచడం జరిగింది. See, we saw when we were looking into the life of David, you can escape from an army once, probably twice, right? Every time he is being protected and almost very close, and then there's something happening, and because of which the enemy stops pursuing him. That cannot happen just like that, right? And that was happening because David has been called to be a ruler of the nation of Israel. Already the nation of Israel was scattered, and David is putting people together, bringing people together, and God established him as a king over the nation of Israel, and He's giving him victory wherever he's going, and he is becoming so blessed because of God's purpose that he is fulfilling in his life. దావీదు ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ దేవుడు విజయాలను ఇస్తూ ఉన్నాడు. అయితే అంతకుముందు కూడా ఆ సౌలు చేతిలో నుంచి దేవుడు అనేక మార్లు దావీదుని తప్పించడం జరిగింది. ఏదైనా ఒక సైన్యం నుండి 1-2 మార్లు తప్పించుకోవచ్చు, కానీ అనేక మార్లు ఒక రాజు తన చేతి సైన్యం కింద పలుమార్లు తప్పించుకొని రావడం అనేది అది ఏ మనుషునికి కూడా సాధ్యపడే విషయం కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశము దావీదు మీద ఉంది కాబట్టి ఆ ఇజ్రాయేలీలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పొరుగు రాజ్యాల వల్ల కూడా, కాబట్టి దేవుడు దావీదుకి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అనేక రాజ్యాల మీద యుద్ధం చేసి గెలిచే కృపను దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. God always exalts a person. God's standard, right? God's standard of exalting a person will always be not for selfish reason. It will always be a common good for people of God. దేవుడు తన యొక్క ఉన్నతమైన స్థాయిలో ఎవరైనా దేవుడు కనుక ఒకరిని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించారు కనుక అంటే అది కేవలం ఆ ఒక్క వ్యక్తి ఉద్దేశించింది మాత్రమే కాదు, తన యొక్క స్వార్థపూరితంగా తన వారికే ఆ యొక్క దీవెనలు అనుభవించాలనేది కాదు. తన ద్వారా దేవుడు ఇంకా ఏదో మిగతా జనాన్ని కూడా మేలు చేయాలి అనేది దానిలో దాగి ఉంది. So the primary purpose is God's kingdom. The primary purpose is God's people, that they all need to be blessed. But for that, I am looking for some faithful people. And okay, I am choosing this person and lifting that person up. He should not think that, oh, God is lifting me up so because I am so special. No, not like that. He is lifting that person up because there is a common good that God wanted to bring upon the lives of the people, and because of that reason, God lifts that person up. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ప్రణాళికని ఒక జనాంగంలో కానీ లేదా ఒక సమాజంలో కానీ చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో ఆయన ఎన్నుకుంటాడు. తద్వారా ఆ వ్యక్తి ద్వారా తను చేయాలనుకున్న పనిని ఆ జనాంగంలో కానీ సమాజంలో కానీ దేవుడు చేస్తాడు. అది దేవుడి గొప్పతనమే కానీ ఆ దేవుడి చేత ఎన్నుకునబడే ఆ యొక్క వ్యక్తి గొప్పతనం కాదు. ఎందుకంటే దేవుడు దానికి సంబంధించిన అన్ని యొక్క వస్తువులన్నింటిని కూడా ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. Right? Let's read Esther 4:14. Esther 4:14. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. Esther was a Jewish woman who was not having any recognition in that place, right? But then suddenly things are turning to her favor and she became a queen suddenly, right? From nothing she became a queen, right? And now Mordecai is saying that don't think that you are so special that God has lifted you now. You have come to this place for the salvation of the Jews. Now Esther is playing a role there for saving the Jewish people, right? And he's saying that if you do not do your purpose for that you have been called for, you and your father's house will perish. You are lifted up in this place for fulfilling God's purpose, and that's the reason you have to get this work done. మొర్దెకై ఎస్తేర్కి ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ఉద్దేశం ప్రకారమే నీ యొక్క రాణిగా
ఏమేమో చూసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఎస్తేర్ అనేటువంటి ఆమె ఒక యూదురాలై ఉంది. ఆమెకి ఎలాంటి వారు యొక్క బానిసత్వంలో ఉన్నారు వేరే రాజు కింద. అయితే ఆమెకి ఎలాంటి యొక్క ఎన్నిక కానీ ఏమీ లేదు, యొక్క గుర్తింపు కానీ ఏమీ లేదు. అయితే అకస్మాత్తుగా ఉన్నటువంటి కొన్ని దినాల్లోనే ఆమె ఆ దేశానికి ఆ రాజుకి ఒక భార్యగా ఒక రాణిలాగా అయింది. అయితే సమయం వచ్చినప్పుడు మొదటిగా తనతో చెప్తున్నాడు ఈ యొక్క అప్పుడు యూదులు గొప్ప హింస పాలవుతున్నారు కాబట్టి దాని నుండి తప్పించడం కోసము మొదటిగా చెప్తున్నాడు ఎస్తేరుకి, నీవు రాణివైంది ఇందు విషయమైనాము, నువ్వు యూదులను తప్పించడానికి నీ యొక్క పాత్రని నువ్వు పోషించు, లేదంటే యూదులకి రక్షణ వేరే దగ్గర దేవుడు పంపిస్తాడు. అయితే నీ యొక్క ఉద్దేశాన్ని నీ ప్రణాళికని నువ్వు ఓడిపోతావు అని చెప్తున్నాడు. It clearly says, and who knows whether you have come to the kingdom for such a time as this. You have become a queen. You have come to this kingdom for a time like this where God is expecting you to rise up to the occasion and fulfill your purpose and save the Jews. దేవుడు ఆమెను ఎస్తేరును ఒక రాణిగా ఆ దేశానికి ఆ బానిసగా ఉండాల్సిన ఆమెను దేవుడు రాణిగా హెచ్చించాడు. ఎందుకంటే ఆమె రాణిగా ఉండి ఆ పాత్రలో ఉండి ఆ పొజిషన్లో ఉండి ఒక ముఖ్యమైన క్రియ అనేది ఆమె ద్వారా జరగాల్సి ఉంది ఆ యొక్క సమయంలో. కాబట్టి ఆమె దేవుడు రాణిగా ఇచ్చాడు. And for that reason, when she was chosen among all the young women, the people who are coming to take her, she was finding favor in their sight. So she was taken into the hold, right, for she to go to the palace. And then among all the women who are given all the beautification and all the things that needs to be done for a young woman, they are doing it, but she is the one finding favor in the king's eyes. All these things are happening. She should not think that, oh, I am so beautiful, I am so special, because God has a plan coming later. That is a plan that is coming later. For that reason she is getting all the favor here. ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు ఒకనొక అందమైనటువంటి యువతి. అనేక మంది ఆ దేశం మొత్తం మీద అనేక మంది సుందరమైనటువంటి యువతులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఈమెను మాత్రమే రాజు చేత సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి గొప్ప కృపను మొదట నుండి కూడా ఎస్తేరుకి ప్యాలెస్ లోకి వెళ్ళడానికి, అలాగే రాజు దగ్గర కృపను దయను పొందుకోవడానికి దేవుడు ప్రతిదీ కూడా వెనక మొత్తం ఆయన చేసి ఉన్నాడు. ఎందుకంటే ఎస్తేరు వల్ల భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి గొప్ప కార్యం యూదుల పట్ల జరగబోతుంది కాబట్టి. అంతేగాని ఎస్తేరు నేను అందమైన యువతను కాబట్టి ఇదంతా నాకు జరిగింది అని అనుకోవడానికి ఏమాత్రం లేదు. Right? Let's take the life of Joseph. Read Genesis 41:39 to 42. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. See, Joseph was a slave in Egypt, right? And God has given him a wisdom of interpreting dreams. And then suddenly from nothing, from nowhere, he was a slave. He would have been stinking in the cell, right? But suddenly a great promotion is happening for him, right? He's been lifted up so high that he's telling that all my people, 40th verse, you shall be over my house. See, this is huge. See, he can be a one counselor. Okay, you are given a good counsel. See, many people give counsels to the king, right? You can be one counselor, you are given good counsel, that's fine, right? But it is going beyond that level, right?
He's saying that you shall be over my house and all my people shall be ruled according to your word. He's giving this complete kingship to Joseph. He's saying that like whatever you say, it happens now, right? I'm just king for the namesake. That's it. I'm going to be like a dummy. I'm going to be a dummy. You rule everything that is needed in this land of Egypt, right? That is what he's telling here. ఇక్కడ మనం ఇంకొక వ్యక్తిని చూడొచ్చు, యోసేపు. యోసేపు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నాడు. ఇంకా తన యొక్క చెరసాల బానిసత్వమే కాదు, ఆ యొక్క బానిస అయిన వ్యక్తి చెరసాలలో కూడా ఖైదీ అయి ఉన్నాడు. ఖైదీ అయినటువంటి యొక్క బానిస యొక్క దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం అకస్మాత్తుగా కొన్ని దినాల తర్వాత యోసేపు ఆ యొక్క చెరసాల నుండి సింహాసనం మీదకి ఎక్కడం జరిగింది. ఆ యొక్క దేశపు ఈజిప్ట్ దేశానికి ఆ యొక్క అధిపతి అయినటువంటి రాజు అయినటువంటి యొక్క ఫరో యోసేపుని ఎంతగా హెచ్చించాడంటే మరొక ఫరో వలె హెచ్చించాడు. కేవలం సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడును, నేను మాత్రం ఊరికే అలా ఫరోకు మాత్రమే నేను ఉంటాను, మిగతా ప్రతీది నా ఇంటి మొదలుకొని దేశం మొత్తం మీద నీవే, నా చివరికి నా ఇంటి మీద కూడా, నా ఇంట్లో వాళ్ళు నువ్వేం చెప్తే తింటారని చెప్తున్నాడు. తన ఇంటి మీద అధికారం ఇచ్చాడు, దేశం మీద అధికారం ఇచ్చాడు, దేశ ప్రజల మీద అధికారం ఇచ్చాడు. దేవుడు ఒక గొప్పగా హెచ్చించాడు యోసేపుని. Right? Pharaoh was considered as a god in their nation of Egypt. He was considered as a god. He has to be revered. ఐగుప్తు దేశంలో ఎలా ఉంటుందంటే ఫరో అంటే ఆ దేశానికి దేవుడు, ఆ దేశానికి అతడే దేవుడు, అతను ఏం చెప్తే ఇంకా అదే అన్నట్టు. And when that kind of a person who is considered as God, he will not easily give the authority to another person. He would be so, even though you give a good counsel, that's all, doesn't matter. Okay, you give a good counsel, but he will not give that kind of an authority immediately to not even an Egyptian. He was a Hebrew slave, right? He was a slave, and to that person he is just giving that authority is not easy. అక్క ఫరో అంటే మనం చూసాము, ఆ ఫరో దేశం ప్రజలకు మొత్తానికి కూడా దేశానికే రాజులాగా దేవుడిలాగా ఉండేటువంటి ఒక వ్యక్తి అట్లా అయినాడు. అయితే అలాంటి వ్యక్తి యోసేపుకి అధికారాన్ని ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తి అంత గొప్ప మహిమ కలిగినటువంటి బలాఢ్యమైన వ్యక్తి ఏమాత్రం కూడా తన యొక్క అధికారాన్ని ఇంకొకరికి ఇవ్వడు, ఏమాత్రం కూడా ఇవ్వడు. అయితే ఈ యొక్క ఫరో యోసేపుకి దేవుని యొక్క కృప దయను పొందుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క ఆత్మ యోసేపు చూశాడు కాబట్టి ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. Right? All these days, people, when the Pharaoh was going on the chariot, people would have been bowing before him, right? But in 43rd verse, it says that he had him ride in the second chariot, which he had, and they cried out before him, bow the knee. Bow the knee to whom? Joseph. Bow the knee. Suddenly he was like going very, very high, right? He has been exalted to a great height, and then he's saying, I am Pharaoh, and without your consent, no man may lift his hand or foot in all the land of Egypt. ఫరో ఏం చేశాడంటే అందరూ తాగలేదు. అయితే తన యొక్క రెండవ రథాన్ని తీసుకున్న రెండవ రథం మీద యోసేపుని ఎక్కించి ఫరోకి ప్రజలు ఎలాగైతే నమస్కరించి సాష్టాంగ నమస్కారం లేదా నమస్కారం చేస్తారు, అలాంటి గొప్ప ఆధిక్యతను మొత్తాన్ని కూడా ఫరోతో పాటుగా యోసేపుకి ఇవ్వడం జరిగింది. తన రథాన్ని ఎక్కించి ఆ ఊరంతా దేశమంతా తిప్పించి ఆ ప్రజలందరూ కూడా సాష్టాంగపడి యోసేపుకి మొక్కాలని అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తను రాజుగా ఉన్నాడు. Hallelujah. Now Joseph is greatly exalted. Now he is taking care of all the administration, gathering all the grains and all those things. He's doing excellently. But then the real purpose for why he was exalted like this comes later in 45th chapter 4 to 8. Read from 4 to 8. 45th chapter. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపునను నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. Okay, let's stop there. He's saying one thing. He understood, he went through so much trouble, right? He was like sold as a slave. He would have had that grief that my brothers have sold me as a slave. But then when he's really coming to the understanding of why all these things happened to him, why all the troubles that he had gone through, right? He's giving credit to God. He's saying, do not therefore be grieved or angry. Right? For 5th verse, do not be therefore be grieved or angry with yourself because you sold me here. Right?
And he's saying, but God sent me before you to preserve their life, their family. It is Jacob's family, the 70 people, when they come to, for your purpose, God has lifted me up. For to save you. You would have died in famine. You would have perished. For that purpose, God already planned, okay, Joseph is going to be born. And his brothers will hate, but I use that situation also to take him to Egypt, lift him up. He is going to be a great person in Egypt. And through that, I'm going to save the nation of Israel. ఫరో తనకి అధికారం ఇచ్చిన తర్వాత యేసపు చాలా గొప్పగా తన యొక్క దేవుడు కళలు ఇచ్చిన దాని ప్రకారంగా గొప్ప ధాన్యాన్ని సమకూర్చడం జరిగింది, గొప్పగా అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది, ఫరో లేదంతా చాలా గొప్పగా తను రూల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకోసం దేవుడు యేసేపుని ఆ దేశానికి గొప్ప రాజుగా ఎందుకు నియమించి ఉన్నాడో అది ఇక్కడ మనకి 45వ అధ్యాయం ఆదికాండంలో మనకి బాగా చెప్పబడింది. ఎందుకంటే ఆ యొక్క వచనంలో చెప్తూ ఉన్నాడు, యేసేపు తన యొక్క అన్నదమ్ములకి తను ఎవరో తను తెలియపరుచుకున్న తర్వాత యేసేపుకి ఇంతవరకు చాలా బాధగా ఉండేది. ఏంటంటే తన అన్నదమ్ములే తను అమ్మివేసి ఉన్నారు, బానిసగా ఇక్కడ ఖైదీనై ఉన్నాను, చాలా బాధేసి. కానీ ఎప్పుడైతే యేసేపు గ్రహించాడో దేవుడు తన పట్ల తన ఉద్దేశాన్ని ఏమైతే ఉన్నాయో అది గ్రహించిన తర్వాత తన అన్నదమ్ములకే చెప్తున్నాడు, మీరు నన్ను అమ్మేసినందుకు మీరు బాధపడద్దు, మీరు దేవుడు మిమ్మల్ని బ్రతికించడం కోసం ఈ కరువు కాలంలో 7 సంవత్సరాలు ఉండే కరువు కాలంలో మిమ్మల్ని బ్రతికించడం కోసం దేవుడు ముందుగా నన్ను ఏర్పరుచుకొని ఇక్కడికి పంపించున్నాడు, ఇదంతా దేవుని ప్రణాళిక చొప్పున జరుగుతుందని దేవుడు యేసేపు జీవితంలో తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. Now it was not you who sent me here, but God, and He has made me a father to Pharaoh and the Lord of all his house and a ruler throughout all the land of Egypt. For what purpose? To save your lives, to save you people. God has lifted me to be like a father to a Pharaoh, and God has exalted me so much because of you people. యేసేపు చెప్తున్నాడు తన అన్నదమ్ములతోటి, దేవుడు మిమ్మల్ని అంటే వారి తండ్రి అయినటువంటి యాకోబు సంతతి 70 మంది ఉన్నటువంటి యాకోబు సంతతి వీరందరినీ కూడా మిమ్మల్ని ఇక్కడ కాపాడటం కోసమే దేవుడు నన్ను ముందుగా పంపించున్నాడు. మీరు నన్ను పంపలేదు, దేవుడే నన్ను ముందుగా ఇక్కడికి పంపించి ఉన్నాడు. మిమ్మల్ని మీరు ఆ కరువులో చనిపోకుండా ఇక్కడ మీరు ఉండడం కోసం దేవుడు నన్ను ముందుగా ఇక్కడ పంపించి ఉన్నాడు అని యేసేపు తన అన్నదమ్ములకి చెప్తూ ఉన్నాడు. Right? That is why Bible says that all things work together for good for those who love the Lord and those who are called according to His purpose. అందుకే దేవుని వాక్యం మనకి ఇలా సెలవిస్తుంది, ఎవరైతే ఆయన చిత్తాన్ని ప్రేమించి ఆయన ప్రేమిస్తూ ఉంటారో వారికి దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా తను మొత్తం వారికి ఏమైతే కావాలో వాటన్నిటిని కూడా సమకూడి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. Take Romans 8:28. Romans 8:28. See, what Joseph went through was not a normal thing, right? From one fall to another fall. He has been sold as a slave, now coming to Potiphar's house. Now from there he is going to prison, right? From one fall to another fall. But he had the understanding that all these things I am going through doesn't matter. There is some purpose that God has kept for me. This is something we should always have in our mind, right? When we are loyal to God, when we are doing the things that God is asking us to do at that point of time, even if something goes wrong, you don't need to worry about that. There is a time of exaltation that is coming in your life that everybody their mouth will be shut. The way that God glorifies you, right? And there will be a time that you will know that the reason you had gone through all this difficulty was for a purpose. యేసేపు జీవితం చూసినట్లయితే యేసేపు అమ్మివేయబడ్డాడు బానిసగా. తర్వాత అంతా బాగానే ఉందనుకుంటే పోతీఫరు ఇంటిలో అంతా బాగానే ఉందనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ చెరసాల్లో పడడం జరిగింది. తర్వాత దేవుడు గొప్పగా అంటే తను చాలా ఒత్తిడిల కింద చాలా బాధపడుతూ తన యొక్క జీవితాన్ని గడపడం జరిగింది. తన ఫరో కాకమునుపు ఆ దేశానికి రాజు కాకమునుపు చాలా గొప్పగా జరగడం జరిగింది. అయితే
మన జీవితాల్లో కూడా ఏదైతే దేవుడు మన పట్ల ఏదైతే జరిగించాలని కోరుకుంటాడో అది నెరవేరే వరకు మనకి అనేకమైన కష్ట నష్టాలు అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క ఇక్కడ రాయబడినట్టుగా దేవుడు ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిల్లలు వారికి మేలు కలుగుటకై సమస్తం కూడా సమకూడి జరుగుతున్నామని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Right? That we know that all things work together. In Joseph's life, all things. In David's life, all things. In Esther's life, all things. And we are going to look into Abraham's life in a little bit more in detail. In Abraham's life, all things. Everything will work together. But only one thing. That if you are loving God and you are having a purpose, that God-given purpose, and you are pursuing it, you don't need to worry about anything in life. There is a supernatural backing. The heaven will back you. That wherever, whatever you do, there will be a backing that will come from heaven. That it will push you into the purpose, and in that purpose, all the blessings also will come. దేవుని ప్రేమించే వారికి ఆయన అన్ని కూడా తన యొక్క చిత్త ప్రకారం చేస్తాడని జరిగింది. మనం చూసుకున్న ముగ్గురు వ్యక్తులు ఇప్పటికీ యేసపు జీవితంలో దేవుడు గొప్పగా ఎలా చేసి ఉన్నాడో, అలాగే దావీదు జీవితంలో ఎలా దేవుని యొక్క ప్రణాళిక ఎలా నెరవేర్చుకున్నాడో, అలాగే ఎస్తేరు యొక్క జీవితంలో దేవుడు తన యొక్క ప్రణాళిక ఎలా నెరవేర్చుకున్నాడో మొత్తం కూడా వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఎలా నెరవేర్చారని కూడా చూసి ఉన్నాము. అయితే ఇప్పుడు మనం అబ్రహాం విషయంలో ఇంకా క్లుప్తంగా అబ్రహాం విషయంలో ఎలా జరిగింది, దేవుడు అబ్రహాంని తన ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చారో చూద్దాం. See, the life of a Christian can be a stress-free, pure, joyful bliss if we know that we are called by God. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే విశ్వాస జీవితము చాలా మహిమకరంగా, గొప్పగా, శాంతికరంగా, సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని చేత పిలువబడి ఆయన కోసం ఏర్పరచుకున్న వరమని మనం తెలిసినాం. Because our mission is to fulfill God's will, and for that every supply will be given. It will be keep on given to you. You will not be under any tension, no pressure in life, right? When we know that our main purpose on this earth is to fulfill God's plan and purpose and mission on this earth, and God is already giving all the grace that is needed, all the backing that is needed, all the people that is needed for our life, all the resources that is needed for our life, everything comes along with that. We will be stress free. We will not even care about what other people say. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే విశ్వాస జీవితము మనము దేవుని యొక్క ఉద్దేశాలని దేవుడు అనుకున్న నిర్ణయాన్ని మనం జీవితంలో మనం వాటి కోసం పనిచేసే వారమే ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, లేదా మిగతా పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా సమకూడి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం చేసే ప్రతి దానిలో కూడా పరలోక రాజ్యం, దేవుని రాజ్యము మనకు వెన్నంటుండి మన చేత ప్రతినిత్యము మనకి ధైర్యాన్ని ఇస్తూ మన వెన్నంటుండి మన చేత పనులు చేపిస్తుంటాయి. కాబట్టి మనము ఎక్కడ ఏ పనుల ఒత్తిడికి కానీ, ఎవరికి భయపడాల్సిన అవసరం కానీ, లేదా కుంగిపోవాల్సిన అవసరం కానీ ఏమీ లేకుండా శాంతిగా, సమాధానంగా, ధైర్యంగా దేవుడి పని మనం చేయొచ్చు. Hallelujah. We'll look into the life of Abraham. It will be very interesting when we're going to look into the purpose, the provision, right, and the praise. All those things comes along beautifully in the life of Abraham. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడిచ్చినటువంటి వసతులు, ఆధిక్యతలు, అలాగే దేవుని పట్ల అబ్రహాంకు ఉన్నటువంటి ఆరాధన అన్ని కూడా అబ్రహాం జీవితంలో మనం చూద్దాం. Right? So the first thing is calling. God calls Abraham. Genesis 12:1-3. Genesis 12:1-3. Yeah. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు.
So the first thing is come, get out of your country first. Get out. Right? Probably he built a house. He had so many relatives. Right? He was already investing in so much stocks and plans. Right? In that place. So many things he would have done. But God is saying, get out of this place. I am going to bless you so much. మొట్టమొదటిగా దేవుని యొక్క పిలుపు అబ్రహాం విషయంలో జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే అబ్రహాంకి 75 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ సమయానికి అబ్రహాము తన ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, స్థిరపడి ఉండొచ్చు, మొత్తం కూడా తనకు బంధుమిత్రులు ఉన్నారు, మొత్తం కూడా తనకంటూ ఒక వాతావరణం అనేది స్థిరపడి బలపడి ఉంది. అయినప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క వీరందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళిపో, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోమని దేవుడు చెప్తున్నాడు. He didn't ask any question. In 4th verse says, Abraham departed as the Lord has spoken to him. That's it. He departed. That's it. Like, I don't even know the directions. I'm just going. అబ్రహాము ఎందుకు ఏమిటి ఎలా ఏం అడగలేదు, ఏ యొక్క కారణాలు ఏం అడగలేదు, ఏ డౌట్స్ సందేహాలు అడగలేదు. అబ్రహాము ఏం చేశాడంటే యెహోవా తనతో చెప్పినట్టుగా చేశాడు, అది మాత్రమే ఉంది. Right? Hebrews 11:8. It talks about a little bit more in detail about Abraham. Hebrews 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. Right? He went out not knowing where he was going. He just took all the bag, all the family, and I'm just going. God has said, see, God loves pure obedience. Okay? When we question God so much, right? It displeases him. We need to understand that when God says something, he has looked into all the things. He has looked into all the aspects till our end of our life. Right? And with that confidence that I believe what God is telling and I'm going to do it. And that pure faith, pure obedience is something that is so precious in the sight of God. ఇక్కడ చూసినట్లయితే మనము అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు, కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అబ్రహాంకి ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఏం తెలియదు. కేవలం తను ఎక్కడికి వెళ్ళాలో అది ఎలా వెళ్ళాలో అది మొత్తం కూడా సంపూర్ణంగా తెలియదు. అయినప్పుడు కూడా అబ్రహాం తన ప్రయాణాన్ని కొనసాగించి అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు కూడా మనకి ఏదైనా చెప్పినప్పుడు చేయమని లేదా ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు దేవుడిని పదే సందేహాలు మనం అడుగుతూ ఉంటే అది ఆయన్ని అవమానపరిచినట్లే ఉంటుంది. దేవుడు మనకి ఏదైనా ఒకటి చెప్పాడు అంటే అది అన్ని కోణాల గుండా ఆయన చూసి ఆయన స్థిరపరిచి బలపరిచి ఆయన మనకి చెప్తాడు. అప్పుడు అది చెప్తాడు కాబట్టి మనం ఆయన ఏమాత్రం సందేహింపక ఒక పవిత్రమైన సంపూర్ణమైన పూర్ణమైన విశ్వాసంతో ఆయన చెప్పినట్లుగా చేయగలిగి ఉండాలి. Right? The purpose of God for Abraham is, from Abraham there is going to be a godly generation that is going to come. And they are going to be the people of God. They are going to be all other people are rebellious. They are rebelling against God. That we discussed that in a Bible study on Friday. That during the Tower of Babel incident, people are rebelling against God. Like, who are you to tell me? Who are you to command me? Right? I will do whatever I want to do. Right? God scattered them throughout the nation. But then God did not leave a purpose. That God called Abraham and he is obeying whatever he is saying. అబ్రహాం విషయంలో చూసినట్లయితే అబ్రహాం దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము మూలంగా అబ్రహాం వలన దేవునికంటూ ఒక ప్రత్యేకమైన జనాంగం అనేది వచ్చింది. ఆ యొక్క జనాంగమే దేవుని యొక్క కట్టడలను విధులను పాటించే వారై ఉన్నారు. అయితే మిగతా వారు చూసినట్లయితే మనం బైబిల్ స్టడీలో కూడా చూసి ఉన్నాం. ఆ బాబేల్ టవర్ను వారు నిర్మించున్నప్పుడు వారంతా కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మానవులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆ బాబేల్ గోపురం కట్టే ముందు ఎక్కడైతే అబ్రహాము తన సంతతి వారైతే దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క కట్టడ విధులను నెరవేర్చు వారై ఉన్నారు. Hallelujah. Now because he is fulfilling God's purpose and when God told get out of your country, he is going out, all the other things are automatically following him. The first thing is protection. అబ్రహాం ఎప్పుడైతే అబ్రహాం చెప్పి ఉన్నాడో అబ్రహాము దానికి సంపూర్ణమైన విధేయత చూపించి ఆ దేశాన్ని తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అయితే అలా విధేయత చూపించడం ద్వారా అబ్రహాంకి వచ్చినటువంటి మొట్టమొదటి యొక్క విషయం ఏంటంటే లాభమైన విషయము దేవుని యొక్క కాపుదల అనేది అబ్రహాం మీదకి వచ్చి ఉంది. See, Abraham is like us. He also made mistakes. అబ్రహాం కూడా కొన్ని తప్పులు చేసి ఉన్నాడు.
We don't need to feel that, oh, Abraham was so perfect that's the reason God blessed him. No. The main purpose that he is fulfilling, in that he is making some mistakes. And God is still forgiving him and protecting him. అబ్రహాము పర్ఫెక్ట్ ఖచ్చితమైనటువంటి వ్యక్తి, అతను ఏ తప్పులు లేవు, సంపూర్ణుడు అని కాదు, అతనిలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడికి విధేయత చూపించే విషయంలో తను ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ విధేయత చూపిస్తూనే తన యొక్క జర్నీలో, ప్రయాణంలో కొన్ని తప్పులు చేసి ఉన్నాడు. అయినా కానీ దేవుడి యొక్క కాపుదల తన మీద ఉంది. Let's read Genesis 12:14-18. See the way God is protecting Abraham. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. See, the Egyptian world was a very wicked. Pharaoh would have already had so many wives. Okay, now she is a beautiful woman and probably like 65 years old, but still she is beautiful. And then people are commending her to take her as his wife because Abraham was fearful, like because of her somebody will kill me, right? And he is telling she is my sister, right? He is making mistakes there. But then she is taken to Pharaoh's house. The word says the woman was taken to Pharaoh's house. God stepped in. Hey, who are you to touch her? Who are you to come near her? He plagued Pharaoh's house thoroughly, and then he is terrified now. See, that is how it happens. Like when we are mainly doing God's purpose, even when we make mistakes, God steps in because we are doing a bigger role there. We are having a bigger purpose, right? And God protected Abraham and Sarah there, even though Abraham made a mistake. అబ్రహాము తన భార్యని తన సహోదరిగా చెప్పినప్పుడు కూడా ఆ తప్పు చెప్పి అలా తప్పు చేసి ఉన్నాడు. అయితే ఫరో ఎందుకు చేసాడంటే అక్కడ బలమైన కారణం అనేది ఉంది, అయినప్పుడు కూడా తప్పు చేసి ఉన్నాడు. ఆ ఫరో ఈజిప్టు ఐగుప్తు దేశం వారు కూడా చాలా దేవునికి భయపడేవారు కాదు, వారు దుష్టంగా కీడుగా జీవించేటువంటి జనులై ఉన్నారు. తన ఆ యొక్క వయసులో కూడా ఫరో తనకి అనేక మంది భార్యలు ఉండొచ్చు, అనేక మంది భార్యలు ఉన్నారు, అయినప్పుడు కూడా ఆ పొరుగువాడి భార్యను ఆశించడం అనేది వారికి అదిగా ఉందండి, అలవాటైపోయింది. ఇంకా తీసుకొని తన ఆ భార్యకి ప్రతిగా అనేకమైనటువంటి వాళ్ళన్నింటినీ కూడా అబ్రహాంకి గిఫ్ట్లుగా అన్ని ఇచ్చి ఉన్నాడు. అయితే దేవుడు ఫరో కుటుంబీకులు మొత్తం కూడా తీర్పు తీర్చడంతో వారు మహావేదన గురి చేయడంతో అబ్రహాంకి సారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దేవుడు అబ్రహాంని సారాని ఇద్దరిని కూడా దేవుడు కాచాడు. When God's children are touched by the enemy or by Gentiles, God will take care of them thoroughly. Okay, what you need to do is just be humble and be in God's will and plan. That's it. If anybody is coming against you when you are in God's will, God will take care of them. He is having so much resource and He can do anything you want to do, right? All that we need to be is humble and do His will. దేవుని ప్రజలకి ఏదైనా హాని చేయాలని చూసినట్లయితే దేవుడు ఏమాత్రం సహించడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రజలకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కేవలం ఆయనకి విధేయత చూపించి ఆయన చిత్తానుసారంగా జీవించడమే. But when we don't do His will, God will even raise enemies against us. మనం ఆయన చిత్తాన్ని కనుక
చేయకుండా ఉన్నట్లయితే మనకి వ్యతిరేకంగా కొంత విరోధుల్ని కూడా దేవుడు లేవనెత్తాడు మనకి వ్యతిరేకంగా. When the children of Israel were oppressing the other people, and they were doing wicked things in that world, Bible is saying God is raising Syrians and Assyrians against them. Right? If we don't do God's will, that's it. Our purpose is to fulfill God's mission on this earth. That's our main purpose. If we leave and then do all other things, all other people will become enemies to us. అక్కడ దేవుని ప్రజలు మనం చూసినట్టు ఇజ్రాయేలీలు వారి సొంత జనాంగానికి కీడు చేస్తూ అనేక రకమైనటువంటి దుర్మార్గంగా జీవిస్తుండడం వల్ల వారి సొంత ప్రజలే చాలా ఇబ్బందులు పాలవుతూ చాలా ఇదిగా ఉన్నారు. అయితే దేవుడు ఏం చేసి ఉన్నాడంటే వారికి శత్రువులు అంటే అక్కడ సిరియన్లు ఫిలిపిన్లు ఎవరైతున్నారు వారందరూ కూడా ఇజ్రాయేలీల రాజ్యం మీదకి దండెత్తి రావడానికి దేవుడు ఉంచాడు. మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మనం ఖచ్చితంగా చేసినంత కాలం మనకి ఏమీ కాదు. Right? Let's read Abraham's life again. Read from Genesis 20 verse 1 to 5. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషునకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితినెను. This sister brother business did not stop there. Right? Sarah is so pitiful, like because of this she is saying he is my brother, right? But see, we can never see here God rebuked Abraham. Why did you tell him? Right? We can never see that because he knows his weakness. He knows he is struggling, but he is doing his main purpose. He is there in that place and he is fulfilling God's will, right? God is going into the dream of Abimelech. You are dead man. If you touch it, you are gone. I will destroy your family completely. He is terrified now, right? That is what happens even in our weaknesses. See, that is why our life is beautiful life. When we make mistakes in our weaknesses, God always pardons our sin, right? He will not hold us, hey, why did you do all the time? He is a merciful God. He knows our weaknesses. He knows where we are struggling, right? He knows where we are getting into mistakes. He is merciful. He is gracious. Amen. And then when we are still pursuing what God wanted us to do, then God steps in all the places, even where we screwed up, where we made mistakes. God steps in and helps us and protects us. ఇక్కడ అబ్రహాము రెండవ మారు కూడా తన భార్యను తన సహోదరుని చెల్లెలని చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా దేవుడు అబ్రహాంని ఇక్కడ ఈ యొక్క వాక్యభాగంలో కానీ ఇంతకు ముందు వాక్యభాగంలో కూడా అబ్రహాం దేవుడు గద్దించలేదు. ఎందుకు నువ్వు చెల్లెలని చెప్పాను దేవుడు గద్దించలేదు. అయితే దేవుడు ఎవరైతే ఆ శారాన్ని తీసుకుని వెళ్ళినారో అక్కడ అభిమేలకు దగ్గరికి వెళ్ళి ఆ కళలో స్వప్నంలో ప్రత్యక్షమై చెప్పి ఉన్నాడు, ఈమె ఫలానా వ్యక్తి భార్య, నీవు కనుక ముట్టినట్లయితే మరణం అవుతావు అని చెప్పి చాలా ఖండితంగా ఆజ్ఞాపించడం జరిగింది. దేవుడు మనకి ఏదైతే అక్కడ అబ్రహాము కొన్ని తప్పుదలు చేసినప్పుడు కూడా తన యొక్క పరిస్థితిలో ఏ పరిస్థితిలో చేశాడో అది దేవునికి తెలుసు. అయితే దేవుని పిలుపుకి తగ్గట్టుగా ఆయన చేసి ఉన్నాడు కాబట్టి నిజానికి అతను ఆ పరిస్థితిలో ఉండడం జరిగింది. అయితే దేవుడు దేవుడు అబ్రహాము యొక్క విధేయతను చూస్తున్నాడు కానీ తన యొక్క బలహీనతలను కానీ వాటిని కూడా లక్ష్య పెట్టలేదు. మనం కూడా మనకున్నటువంటి ఆ యొక్క బలహీనతలు అవన్నీ కూడా దేవుడికి తెలుసు. దేవుడు ఆ యొక్క బలహీనతలన్నింటినీ కూడా తన యొక్క అపారమైన కృపతోటి మనకి చాలా దయగలిగా మనకి అన్నింటిని అనుగ్రహిస్తాడు. మనమైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆయన ఉద్దేశం మీదే మన యొక్క దృష్టి ఉంచాలి. God always remembers, right? He remembers even when we make mistakes. He remembers and he says, get out of your country, and he immediately obeyed. I will honor him. I will protect him.
దేవుడికి తెలుసు. ఎందుకంటే కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు కూడా, అబ్రహాం కొన్ని బలహీనతలు ఉన్నాయి, అయినప్పుడు కూడా దేవుడు గుర్తు తెచ్చుకున్నాడు. నేను నీ యొక్క దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపో, నీ తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపో అనటంతో అతను తన ప్రయాణమే వచ్చేసాడు అని చెప్పి దేవుడు తన ఏమైతే తను చెప్పినట్టు చేసిన అన్ని గుర్తుంచుకున్నాడు. కాబట్టి అబ్రహాంకి చాలా ధైర్యంగా ఉన్నాడు. And in many places in Genesis we can see that God is revealing himself many times to assure and give assurance to Abraham, hey, I'm with you, do not be afraid. ఆదికాండం మనం చూసినట్లయితే దేవుడు అనేక మార్లుగా అబ్రహాంకి చాలా రకాలుగా తను కనపడుతూ చెబుతూ అనేక విధాలుగా అబ్రహాంని బలపరుస్తూ ఉన్నాడు. నేను నీతో ఉన్నాను, భయపడకు అని చెప్తూ ఉన్నాడు. Genesis 15:1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. Hallelujah. Right? God is appearing. He knows his weakness. He is fearing. Right? He is fearing. He is stumbling. And God is giving an assurance. Do not be afraid, Abraham. I am your shield. I am going to protect you. Nobody can touch you. Right? And I am your reward. I am going to provide everything that is needed for your life. అబ్రహాంకి దేవుడు ఒక దర్శనంతో చెప్తున్నాడు, అబ్రహామా, భయపడకు, నేను నీకు కేడము, నేను నీకు ఉన్నాను, నీ యొక్క బహుమానం గొప్పదవుద్ది, నేను నీకు తోడైనా, నీకేం కాదు అని చెప్తూ ఉన్నాడు. అది ఎప్పటికప్పుడు దేవుడు అబ్రహాంకి ఏదో రకంగా మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాం యొక్క బలహీనతలు దేవుడికి తెలుసు కాబట్టి అబ్రహాం ఎప్పటికప్పుడు బలపరుస్తూనే ఉన్నాడు. Hallelujah. He's saying, I am your reward, I am your reward, I am your shield, I am your protection. Let whatever that you look for in life, it comes from me. I am the one who is supposed to give you. నేనే అన్నిటికీ ఉన్నాను, నేనే ఇచ్చేవాడును, నేను నీకు ఉన్నాను కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడద్దు, నువ్వు వేరే వాటి కోసం ఏం చూడొద్దు, ప్రతిదీ కూడా నా అందు నుంచి నువ్వు పొందుకుంటావు అని దేవుడు అబ్రహాంకి ఆ యొక్క ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. So we are seeing, first we saw the protection. Because he is fulfilling God's purpose, the protection came. And then the provision, right? In Genesis 13:2, it says, Abraham was very rich in livestock, in silver and in gold. మొదటిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని అబ్రహాం నెరవేరుస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కాపుదల అనేది అబ్రహాంకి మీద వచ్చి ఉన్నది. మూడవదిగా ఆ యొక్క ప్రొవిజన్ అంటే మొత్తం ఆశీర్వాదం కూడా అబ్రహాం తల మీదకి వచ్చి ఉన్నది. Right? And God is making covenant with him. I am going to really bless you because you obeyed me. Genesis 13:14-17. Read that quickly. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. Hallelujah. Right? God is saying, just look now. I'm going to give you everything. Right? Bible says that we are the children of Abraham. We are going to rule and reign on the earth. All these promises is going to be fulfilled. Nothing of the Lord, what he said, is not going to be fulfilled. Amen? Everything that God has said is going to be fulfilled. He was a nomad. He came to that place, Canaan, from Haran, to live. And God is saying, I'm going to give you this land. Who are these people? I'm going to give you this land. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే అబ్రహాంని పిలిచింది దేవుడు ఒకటిగా ఉన్నప్పుడు పిలిచాడు. అబ్రహాం ఒక ఫ్యామిలీ. అయితే అతను ఆ కానాను దేశానికి వచ్చి ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ దేశం మొత్తాన్ని నీకు ఇస్తాను, నీ యొక్క జనాలందరూ కూడా నీ యొక్క సంతానం ఇసుక రేణువులే గొప్పగా విస్తరిస్తారు, నీ యొక్క గర్భంలో చాలా మంది అనేక జనాలు వస్తారు అని చెప్తున్నాడు. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే కేవలం ఆ యొక్క ఇల్లు ఒక్కటే కాదు, కనాన్ దేశంలో ఆ కనాన్ దేశాన్ని మొత్తాన్ని కూడా అబ్రహాం స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాడు. Hallelujah. In Genesis 15:18 it says, on the same day the Lord made a covenant with Abraham, saying, to your descendants I have given this land, from the river of Egypt to the great river Euphrates. It's a big, it's like the Middle East. The entire Middle East, which is flowing with a lot of oil wealth, right?
all this Dubai and all these things are like, people are like lavish, and God is saying, you have obeyed my voice and I'm going to bless you, and I'm going to bless you thoroughly. నీవు నా యొక్క మాటని విన్నావు కాబట్టి, నా యొక్క మాటకి విధేయత చూపించావు కాబట్టి ఈ దేశం మొత్తాన్ని కూడా నీకు ఇస్తున్నాడు. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ దేశం అరబ్ దేశాలు ఉన్నటువంటి అబ్రహాంకి వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశం, అదంతా కూడా ఆయిల్ ద్వారా అది చాలా గొప్పగా ఉంది అని వారు ఎంత ధనికులై ఉన్నారంటే అంత గొప్ప, అదంతా కూడా అబ్రహాంకి ఇవ్వబడినటువంటి ఆ దేశం అదంతా కూడా. Right, in Genesis 22:17 and 18, blessing I will bless you, and multiplying I will multiply your descendants as the stars of the heavens and as the sand which is on the seashore, and your descendants shall possess the gate of their enemies, and your seed all the nations of the earth shall be blessed, because you have obeyed my voice. You have, that is the key, right? You have obeyed my voice, and you are willing, and you are giving your life willingly to do the purpose that I have kept for your life, and I am going to bless you thoroughly. నేను నా యొక్క మాటకి విధేయత చూపించున్నా కాబట్టి నేను గొప్ప జనంగా చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను అని చెప్తున్నాడు. అనేక దేవుడు అబ్రహాంని గొప్పగా ఆశీర్వదించాడు. అటు అన్ని రకాల ఆశీర్వాదాలు, అటు సంతానం కావచ్చు, ఇటు వెండి బంగారము, పశు సంపద, అన్ని రకాలుగా దేవుడు అబ్రహాంని ప్రతి విధంగా ఆశీర్వదించున్నాడు. ఎందుకంటే కేవలం అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపించున్నాడు కాబట్టి. He is in a foreign land and God is saying, I'm going to give you all these things to you, don't worry. ఆయన వేరే పొరుగు దేశంలో, వేరే పరాయ దేశంలో ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, అసలు ఈ దేశమే నీకు ఇచ్చేస్తాను, ఈ దేశమే నీదని చెప్తున్నాడు. Right, and not only that, he was finding favor in those people's eyes. See, normally when this guy is already rich and they get threatened, right? If somebody is so rich in that place, they think that, oh, this guy could be a problem for me. Somehow let's try to chase this person away at least, right? Even if you don't want to kill, chase this person away. But if you read in Genesis 20:15, he says, Abimelech said, see, my land is before you. It is his land, right? God is saying that land I will give you, right? See, my land is before you, dwell where it pleases you. Wherever you want to live, you live. Right? Dwell wherever it's a favor from an enemy, almost like an enemy. Right? He just took his wife and then returned, and he's saying that wherever you want to live, live. It's a favor that is even coming from his enemies. అబ్రహాం దేవుడు గొప్ప దేశాన్ని ఇచ్చినాడు. అయితే అబ్రహాం గొప్పగా ఆశీర్వదించబడమే కాదు, అక్కడ ఆశీర్వదించబడినప్పుడు అక్కడ ఉండే ప్రజలతోటి గొప్ప సంపద ఉన్నప్పుడు శత్రువులు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే దేవుడు అక్కడ ఉన్న ప్రజలకు కూడా అబ్రహాం మీద కనికరము దయ వచ్చేలాగా చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి రాజు అయినటువంటి అబీమెలెకు తను చెప్తూ ఉన్నాడు, ఈ దేశం నాది, ఈ దేశంలో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలకు కూడా అబ్రహాంకి సహకరించడం జరిగింది. అయితే అబ్రహాంకి దేవుడు చెప్పింది ఏంటంటే, వారిది కాదు దేశం, నీకు దేశం ఇస్తా అని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు. Right, in Genesis 23:5 and 6, the sons of Heth answered Abraham, saying to him, hear us, my Lord. They are telling the sons of Heth, who's that part of the Canaan land, they are telling to Abraham, hear us, my Lord, you are a mighty prince among us. You are a mighty prince among us. They are seeing that God is doing something in this person's life. We better be careful. We better be careful, and let's give him the honor and the respect that is needed for this man. అబీమెలెకు తన ప్రజలతో కూడా చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు తన అంటూ ఉన్నాడు. కాబట్టి మనము తనకి ఏమాత్రం హానికరం చేయకూడదు. పైపెచ్చు అతని పట్ల మనం చాలా జాగ్రత్తగా మంచి మనస్తత్వంతో ఉండాలి, కానీ అతనికి పట్ల ఏమాత్రం విరోధ భావంతో ఉండకూడదని అతన్ని వారు చాలా మంచిగా దృష్టి ఉంచున్నారు. Right? So we can see here that God is protecting him, providing that is everything that is needed from him, and then God is also using him in a place where let's see this verse.
Yeah. Genesis 18:17 to 19. Genesis 18:17 to 19. The Lord said, "Shall I hide from Abraham what I am going to do?" He is becoming so close to God now. Right? Shall I hide anything from Abraham? Since Abraham shall surely become a great and a mighty nation, and all the nations of the earth shall be blessed in him. For I have known him in order that he may command his children and his household after him, that they keep the way of the Lord, and to do righteousness and justice, that the Lord may bring to Abraham what he has spoken to him. Right? So God is really weighing this person so much, even though he made mistakes, but because he obeyed the Lord, and because he wanted to fulfill what God wanted to accomplish in his life, and he's yielding to that will, God is speaking so highly about him, and he's revealing whatever the plans that he's having in his heart. God looks for people who are faithful and like a friend to him, so that God can open his heart and reveal that secret to that person. అబ్రహాము యొక్క అధ్యాయంలో ఇంకా దేవునికి యొక్క బాగా దగ్గర మంచి సంబంధాన్ని కలిగి ఉండడం జరిగింది. దేవునితో అన్నిన్న సహవాసానికి వచ్చి ఉన్నాడు. అయితే దేవుడు అప్పుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేసి అనేక మందిని నీ యుద్ధ నుండి నేను తీసుకుని వస్తాను, అనేక మంది నీ గర్భం నుంచి వస్తారని చెప్తున్నాడు. అయితే వారందరూ కూడా దేవుని యొక్క కట్టడ విధులను గైకొన్నట్లుగా అబ్రహాం వారికి బోధిస్తాడు. అబ్రహాం ద్వారా వారు దేవుణ్ణి ఎరుగుతారు అని చెప్పేసి దేవుడు ముందుగానే అబ్రహాంకి అంతా కూడా తన మనసుకి తన ఆలోచనలన్నింటినీ కూడా అబ్రహాంతో స్నేహితుల వల్లే పంచుకోవడం జరిగింది. See, the expectation from God for Abraham was he obeyed his voice, and that he is going to teach his children to walk in God's ways. That is what he's saying, right? For I know him in order that he may command his children and his household after him to keep the way of the Lord. Right? He has a heart not just to follow God, but he is making sure that my children has to follow the Lord faithfully, and he has that kind of heart. Whether they are following or not is not in his hand. Right? They have to follow. It is in their control. He cannot influence them, but he can pray and he can guide his children in the right way. And God had such a high opinion, and God want to open. In this case, why he is saying all these things, he is going to destroy Sodom and Gomorrah because they were so wicked. All this sodomy and all this same sex and all those things are happening there. God is going to destroy that place, and he is saying that I'm going to tell about what I'm going to do there. And he's revealing his heart to Abraham because of all these things. ఈ యొక్క సందర్భంలోనే దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను గొప్ప జనసమూహం చేస్తాను, నీ తర్వాత నువ్వు ఇట్లా చెప్పబడిన మాటలన్నీ చెప్పిన తర్వాత అదే సందర్భంలో ఏం చెప్తున్నాడంటే తను చేయబోయే కార్యాన్ని కూడా చెప్తున్నాడు. ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు వారందరూ కూడా బహుపాపులకి మరి చాలా పాపం గొప్ప భారమైన పాపాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వారిని నేను వెళ్ళి నిర్మూలించబోతున్నాను, వారిని నశింపజేయబోతున్నాను అని ఆ విషయం కూడా చేయబోయే ముందు అబ్రహాంకి చెప్పి మరెలా ఇది చేశాడు. Right? Bible says Abraham was his friend. In Isaiah 41:8 it says, "But you Israel are my servant, Jacob whom I have chosen, the descendants of Abraham, my friend." My friend. He was my friend. He is so close to me. Right? God is addressing him like that. దేవుడు ఇజ్రాయేలీల జనాంగానికి చెప్తూ ఉన్నాడు, ఆమె అబ్రహాము యాకోబు, మీరంతా యాకోబు సంతానము, అబ్రహాము సంతానము, మీ యొక్క మూల పురుషుడు అంటే అబ్రహాము నాకు మంచి స్నేహితుడు అని అబ్రహాం గురించి మంచి సాక్ష్యము చెప్తూ ఉన్నాడు ఇజ్రాయేలీల ప్రజలు. In James 2:23 it says, "And the scripture was fulfilled which says, Abraham believed God, and it was accounted to him for righteousness, and he was called the friend of God." He was a friend. God is opening up his secrets. Jesus said when he was talking to his disciples, he was saying, like, I will not no more call you a servant, you are my friends. And the servant will not know whatever the master is going to do, right? But because I have called you as my friends, I'm going to reveal everything to you. I'm going to reveal the secrets. I'm going to reveal everything that is not known to other people. I'm going to reveal that to you. ఇక్కడ అబ్రహాంని దేవుడు ఏదో ఒక సేవకుడిలాగా చూడట్లేదు. అబ్రహాంని దేవుడు ఎలా చూస్తున్నాడంటే తన
బాగా సన్నిహితుడైనటువంటి మంచి స్నేహితుడిగా చూస్తున్నాడు. స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఆ కుటుంబంలో దాసునికి యజమాని ఏం చెబుతున్నాడో మొత్తం దాసునికి చెప్పడు. ఏదైతే చెప్పాలో చెప్తాడో మొత్తం చెప్పడు. అయితే స్నేహితుడికి తన హృదయాన్ని మొత్తం విప్పి స్నేహితుడితో పంచుకుంటాడు. అయితే దేవుడు ఆ అబ్రహాంని తన మంచి స్నేహితుడిగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. Right? We saw because he is fulfilling God's purpose, the protection came, the provision came, the praise came. God is telling you are my friend, man. I'm going to reveal everything to you, right? And he's giving so highly about Abraham that will I hide anything from Abraham? You get a commending word from God like that. It's not a small thing, right? Provision, protection, and praise came from God because of the purpose. దేవుని యొక్క ఉద్దేశాన్ని అబ్రహాము ఒబీడియన్స్ చూపించున్నాడు కాబట్టి, దానికి విధేయత చూపించున్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క కాపుదల, ఆశీర్వాదము, అలాగే అబ్రహాము దేవుడిని ఆరాధించేటువంటి ఒక గొప్ప విషయము అన్నిటికి మించి దేవుడు అబ్రహాంని తన ఒక మంచి స్నేహితుడిగా పిలుచుకుంటున్నాడు దేవునికి. అట్లా పిలుచుకోవడం ద్వారా తనకు ఏదైనా నేను అబ్రహాంకి చెప్పకుండా దాస్తానా అన్నట్లుగా, ఇది సర్వశక్తి కలిగినటువంటి దేవుడే అలాంటి మంచి మన అబ్రహాం గురించి చెప్తున్నప్పుడు అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. Hallelujah. Now we are called the children of Abraham. We have inherited the promises, whatever that has come and God has promised to Abraham. We are the spiritual children of Abraham because we believe God, because we are obeying God. Like the way that when God called Abraham and he believed God and he got out of the country and then he believed God and it was accounted to him as righteousness, in the same way we have become the spiritual children of Abraham who are going to inherit whatever God has said. I'm going to give it to your descendants, man. I'm going to give it to your descendants. All this land, the same thing is coming to us and as a children of God. మనమంతా కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో మనము అబ్రహాం సంతానమై ఉన్నాము. ఆధ్యాత్మికంగా మనం అబ్రహాం సంతానమై ఉన్నాము. దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు, దేవుడు ఏదైతే అబ్రహాంకు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ గొప్ప ఆశీర్వాదము, అన్ని ఆయన ఆరాధించేటువంటి ఒక గొప్ప ఆధిక్యత, అలాగే ఆ కాపుదల అన్ని కూడా అబ్రహాం సంతానమైన మనకి కూడా వాటన్నిటిని కూడా దేవుడు కుమ్మరిస్తానని ఈనాటికి కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. Right? Let's read this verse, Galatians 3:6-9. Galatians, I'm going to finish quickly. Galatians 3:6-9. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచునియందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. Hallelujah. Because we put our faith in God, because we have put our faith in Jesus, God is saying that you are going to receive the blessing that the Abraham has received. Right? The Bible says that in 3:7, therefore know that only those who are of faith are sons of Abraham. We have to put our faith in God. We have to put our faith in Christ. Right? And when Christ has commanded certain things for our life, right? And he has purposed certain things for our life, like we saw earlier, right? And when we are going to faithfully believe that, Lord, you have called me to do that, and I'm going to willingly yield my life into your hand. And when we put our faith in him and willingly yield, then we are called the seed of Abraham. In Galatians 3:29 it says that we are the seed of Abraham. మనము అబ్రహాము సంతానమై ఉన్నాము. ఎందుకంటే మనం కూడా విశ్వాసంతో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి విధేయత చూపించినట్లయితే, ప్రభా మీరు చెప్పినట్లుగా చేస్తాము, మీ యొక్క విశ్వాసంలో కొనసాగుతామని దేవునికి కనుక మన సంపూర్ణమైన విధేయత కనుక మనం ఇచ్చినట్లయితే మనము అబ్రహాము సంతానం అవుతాం. ఎందుకంటే అబ్రహాము కూడా విధేయత చూపించి దేవునికి మంచి స్నేహితులు ఆచరించబడ్డాడు కాబట్టి మనము కూడా అబ్రహాము యొక్క సంతానము అని చెప్పబడింది. Hallelujah. 3:29, Galatians 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే
ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. Hallelujah. If you are Christ, if you belong to Christ, right, then you are Abraham's seed and heirs according to the promise. God told that the children of God is going to inherit the earth. They are going to inherit. And that's going to happen. That's going to happen. Right? All these kingdoms, kings, all will be gone one day. Will all be gone. Whatever we are seeing, great people will all be gone. If they don't put in Christ, they are all gone. They are doomed. There is no hope for people who are not in Christ. But we who have put our trust in God and we are believing in Christ and we are fulfilling God's plan and purpose, God will bring all the promises that God has given to Abraham in our life, and as Bible says that we will rule and reign with Christ on the earth. మనము క్రీస్తుతో పాటు కూడా మనం ఇక్కడ దేవునితో పాటు రాజ్యస్థాపన చేస్తాము. దేవునితో పాటు మనం క్రీస్తుతో పాటు కూడా మనం రాజ్యపరిపాలన చేస్తాము. ఎందుకంటే మనము అబ్రహాం సంతానమై ఉన్నాం కాబట్టి అబ్రహాంకి మనం కూడా దేవుని ఎదుట విధేయత చూపిస్తూ ఉంటాము. ఆ ప్రకారంగా మనం ఇక్కడ రాయబడిన ప్రకారంగా మనము అబ్రహాంకి మనం క్రీస్తు సంబంధం అయితే అబ్రహాం పక్షంగా మనము ఆయన యొక్క వారసులమై ఉన్నాము. మనం ఆయనకి వారసులమై ఉన్నామంటే ఆయనకున్న కాపుదల, ఆయనకున్నటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు, ఆయనకున్నటువంటి సమస్తం కూడా ఆశీర్వాదం కూడా మన మీదకి కూడా వస్తుంది. మనము క్రీస్తుతో పాటు కూడా ఈ యొక్క లోకంలో మనం వెళ్తాం. Hallelujah. So be smart, right? Do not fight His purpose or will in your life. Do not fight. Be smart. If you want to be blessed, just follow Him faithfully. Just surrender to His will. And just say, Lord, let your will be done in my life, not my will. Let your will be done in my life. And be smart and you will be blessed. మనం కూడా చాలా వివేకం కలిగి నడుచుకుందాము. మనం దేని కొరకు ప్రయాసపడి ఎడవలసిన అవసరం ఏం లేదు. మనం దేవుని చిత్తానికి లోబడి, ప్రభా మీ యొక్క చిత్తమైన యొక్క జీవితం అన్నట్టుగా మనం దేవునికి ఆయనకి లోబడి ఆయన చిత్తం ప్రకారం మనం జీవించినట్లయితే మన జీవితంలో కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. తద్వారా మనం సమాధానంగా జీవిస్తాం. Right? Don't try to outsmart God and try to give suggestions like, Lord, probably you can do something about my life, right? So please do something about it. Don't try to outsmart God, right? God knows what is the perfect thing for our life, and just yield to the Lord. I am surrendering my life into your hands. And when you do that, then the Lord's plan and purposes will start coming to manifest in your life. మనం వివేకంగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చే రకంగా ఉండాలి. కానీ మనము ఇంకా అతిగా ఆలోచించి మూర్ఖంగా మన స్వార్థం కోసం దేవుడిని ఉపయోగించుకునే రకంగా మనం ఉండకూడదు. ఆయన చిత్తానికి మనం లోబడుతూ ఆయన చెప్పిన విధంగా మనం జీవిస్తూ మనం ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉండాలి. Right? Even if you don't know God's will, what is God's will for my life? Don't worry, don't beat around yourself, right? Be humble, seek His face. What is needed now? Lord, I'm going to build my relationship with you, and I'm going to read the word. I'm going to build my faith in you. And you continue to do that, it will automatically happen. It is God's good pleasure to bring His purposes in your life, because you are His chosen ones. We saw already. It is His pleasure to bring. When our heart is loyal, when our heart is surrendering, when our heart is humble and yielding to saying that, Lord, I wanted your will to be happening in my life, God will definitely bring it to pass. ఆయన చిత్తం ఏదో మనకు తెలియకపోయినా మనం దాని గురించి బాధపడి ఒత్తిడి గురవాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తం మనకు తెలియకపోయినా ఆయన ఏం చేయమంటున్నాడో అది మనకు అనుగ్రహం కొంతైనా తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయనకి మనం విధేయత చూపిస్తున్నప్పుడు, మన యొక్క జీవితం నిండా కూడా ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనకి అప్పటికి కూడా మన దేవుని చిత్తం ఏదో సంపూర్ణంగా తెలియకపోయినా ఏం పర్వాలేదు. అయితే దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటాడు. తద్వారా మనం ఆ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. మనం మన యొక్క జీవితాన్ని సంతోషంగా, సమాధానంగా, గొప్పగా విధేయతతో జీవిస్తే అది మాత్రమే చాలు. Right? Jesus said, my sheep will hear my voice. They will definitely hear. There is no way that they cannot hear. My sheep will definitely hear my voice. How we will hear? When we are with Him. Right? When we are together walking with Him, that's when we will hear His voice. అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఖచ్చితంగా ఆయన మాటని
ఆయనకి ఏదో ఒక రూపంలో ఏదో రకంగా మనం ఆయన మాట వింటాము. ఎందుకంటే మనము ఆయన వారమై ఉన్నాం కాబట్టి, ఆయన గొర్రెలమై ఉన్నాం కాబట్టి, ఆయన వారమై ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన చిత్తానికి లోబడి మాత్రమే జీవిస్తాం. ఎప్పుడు ఎట్లా ఏం చేయాలనేది మనకు తెలియకపోయినా ఆయన కోసం జీవిస్తున్నాం అన్నటువంటి ఉద్దేశం మాత్రం ఉంటే చాలు. Right? God's heart is always to bless bigger community. He's always a master planner where he through our life he wants to bless a big set of people. Right? That is God's heart always. Right? And when we are yielding to that will, it is like a selfless thing. Right? We are doing a selfless thing, saying that Lord, not my will, let your will be done, and through that many people's lives are going to be blessed. When God sees that your life is used for the betterment of other people's lives, God starts blessing you abundantly. దేవుడు ఎప్పుడు కూడా గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మిగతా వారిని గొప్పగా ఆశీర్వదించడం కోసం మొదట నిన్ను గొప్పగా ఆశీర్వదించి నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే నీవు కూడా దేవుడి చిత్తానికి లోబడుతూ, ప్రభా నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు, నేను నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని నీ వెనక అలా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు తను ఆశీర్వదించాలనుకున్న దానికంటే కూడా ఇంకా గొప్పగా దేవుడిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు మిగతా వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండడం కోసం. Right? And when our life is like that, we would have been fulfilled God's purposes and plan automatically. And then when we stand at the end of our life, when we go to the Lord, and when the Lord says, well done, good and faithful servant, well done, you have amazingly done that work that I have given you. Now enter into my joy. And then when we enter into his joy, we would know how God used different people in our lives to bring us into his purpose and calling, and how God used all the situations to bring blessing upon people's lives. And then when we say, Lord, thank you for giving me this life. Thank you for fulfilling your purposes in my life. And when we have that kind of a heart of surrender, then we will really know that God has really used us for his glory. మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నిజంగా చిత్తశుద్ధితో కనుక మనం నిర్వర్తిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల మన జీవితంలో ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆ చిత్తం ఎప్పుడైతే మొత్తం ఆ ఉద్దేశం దేవుడు మన జీవితం నెరవేర్చి ఉన్నాడో అప్పుడు ఆ యొక్క దినాన దేవుడు పిలుస్తాడు, బలాన్న మంచి నమ్మకమైన దాసుడా, నేను చెప్పిన ప్రతిదీ నేను చేసి ఉన్నా కాబట్టి నా యొక్క ఆనందంలోకి, నా యొక్క రాజ్యంలోకి నువ్వు రా అని చెప్పి దేవుడు మంచిగా మనకు ఒక మంచి రివార్డ్ ఇస్తాడు. అట్లాగే దేవుడు తన యొక్క పిలుపుకి మనల్ని పిలిచిన విధానం తెలియపరుస్తాడు. అనేక మందిని, అనేక విషయాలను, అనేక వనరులను దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల జరిగించడానికి ఏమేమైతే సహకారం వాటన్నిటినీ మనకి విషయపరిచి తెలియపరచడం. అప్పుడు మనం ఇంకా ఒక ఆరాధన విధంగా మనము దేవునికి నమస్కరిస్తాం. దేవుడు మనల్ని తన యొక్క మంచి రాజ్యంలోకి మనల్ని ఆహ్వానిస్తాడు. Right? So always let your heart be surrendered to do God's purpose, and in that you get protection, provision and promotion and praise. Everything comes along with that. మనల్ని మనము ఆ యొక్క దేవుని యొక్క చిత్తానికి, దేవుడు మనకి ఇచ్చిన, దేవుడు తన యొక్క ఉద్దేశాలను మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు ఆ యొక్క ఉద్దేశాలకు మనం అనుగుణంగా కనుక జీవించినట్లయితే దేవుడు మనకి ఆ యొక్క ఆశీర్వాద ప్రయోజనం, అలాగే ప్రొటెక్షన్, కాపుదల, అలాగే ఆ యొక్క ప్రైజ్, అంటే దేవుని మనం ఆరాధించే గొప్ప ఆరాధనాన్ని కూడా దేవుడు ప్రతి